బావా నువ్వెప్పుడు వచ్చినావు? వాట్ అ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్, సూపర్ యార్. మీ వాయిస్ చాలా బాగుందండి. ఏంటో బై బర్త్ గట్ల వచ్చేసిందండి. అవును, మృదుల రాలేదా? వచ్చిందే ఈయన్నే ఎన్నో. ఏ మృదుల, మృదుల నీకేం కాలేదు, షీ సేఫ్. అయ్యో థ్యాంక్స్. మనలో మనకెందుకు, వద్దు. మనసి తీసుకెళ్ళు. ఓకేనా? పర్వాలేదు. అసలు ఎలా జరిగింది? మొదటిసారి అమ్మకు చెప్పకుండా నేను ఇలాంటి పని చేశాను. అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు. ఏమవుతుందో అని భయంగా ఉంది. మృదుల, నువ్వు ఇలా ఆలోచించి భయపడకు. ఒకప్పుడు ఏ ప్రేమ విషయంలో మన రెండు కుటుంబాలు విడిపోయాయో మళ్ళీ అదే ప్రేమతో మన రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. అందుకే తరుణ్ తనయ మనసులు ఒక్కటయ్యాయి. మృదుల, ముందు తరుణ్ తనయల్ల లవ్ ముచ్చట చెప్పు. నీకు అత్తయ్య గురించి బాగా తెలుసు, కలిసి విషయం చెప్దామా? ఏం చెప్పాలో తెలియడం లేదు మధు. అమ్మా నాన్నల ప్రేమ ఈ రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణమైతే ఇప్పుడు తరుణ్ అన్న ప్రేమ ఇంకెంత దూరాన్ని పెంచుతుందో. ఇప్పటి వరకు ఉన్న కోపం పగగా ఎప్పుడు మారుతుందో అని నాకు భయంగా ఉంది. అలాగని కామ్గా ఉంటే రేపు అందరం బాధపడాలి కదా. ఫ్యామిలీ కోసం నువ్వు ప్రేమను చంపుకోవచ్చేమో నాకు తెలీదు, కానీ తనయ పరిస్థితి వేరు. తనను చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక చిన్న ప్రయత్నం చేయడం తప్పు కాదు కదా. అవు బావా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ముందైతే ఈ మ్యాటర్ అమ్మ వాళ్ళకి చెప్పేద్దాం. నిర్ణయం వాళ్ళకే వదిలేద్దాం. అవును మృదుల, అమ్మా నాన్నలు మా ప్రేమను అర్థం చేసుకుంటారనే హోప్ నాకుంది. కాదనడం లేదన్నా, కానీ ఒక పక్క నిశ్చితార్థం జరుగుతుంటే ఆ ఫంక్షన్కి వచ్చి ఈ మ్యాటర్ చెప్పడం కరెక్ట్ అంటావా? ఎన్ని గొడవలు అవుతాయో. ఏదైనా జరగరాంది జరిగితే అమ్మ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. మృదుల, ఈ ఫంక్షన్ ఆపడం నా ఇంటెన్షన్ కాదు. సరయు కూడా నా చెల్లెలే కదా. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ మృదుల. ఇప్పుడు మిస్ అయితే తర్వాత ఎవరికి నిజం తెలిసినా ప్రయోజనం ఉండదు. అరే, ఏదో జరుగుతుందని మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? ఒక్కసారి ఆలోచించు. నా అనుకున్న వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారు.
రే తరుణ్, నువ్వేం ఫికర్ కాకు. ఇంకా ఏం ఆలోచించేది లేదు. ఇదే రైట్ ప్లాన్. నువ్వైతే రేపు తనయం తీసుకుని ఫంక్షన్ కాడికొచ్చే. అమ్మా నాన్నలతో నేను వీట్ ఫిక్స్ చేస్తా. వీళ్ళు డైరెక్ట్ గా ఫంక్షన్ లోకి వస్తే దానికంటే రిస్క్ ఇంకొకటి ఉండదు. వీళ్ళని గుమ్మంలో చూడగానే కోమలి గారు వీళ్ళ మమ్మీకి కాల్ చేస్తారు. వీళ్ళు గుమ్మంలో కాలు పెట్టేసరికి గంతో గుమ్మం బయట ఆవిడుంటుంది. మా అమ్మకి తెలిస్తే అంతే. నువ్వు చెప్పిందే జరుగుతుంది మృదుల. మరేం చేస్తావు బావా? ఫంక్షన్కి రావడం అనేది ఫిక్స్. అత్తయ్య వాళ్ళకి మీ మ్యాటర్ చెప్పడం అనేది ఫిక్స్. ఎలా వస్తామనేది నేను డిసైడ్ చేస్తాను. చెప్పొచ్చు కదా. నువ్వే చూస్తావుగా. నాకెందుకో భయంగా ఉంది బావా. భయం ఎందుకు బావా? మీది నిజమైన ప్రేమ. ఆ దేవుడు మీ ప్రేమకు మంచే చేస్తాడు. అయినా మేమంతా నీతోనే ఉన్నాం కదా. ఏం కాదు బావా. ఆ చేయలేవు. ఇవ్వు ఇవ్వు. సరే, మనందరం ఫంక్షన్లో కలుద్దాం. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. బీ హ్యాపీ. ఓకే బావా, బాయ్. మాన్సి, మృదుల, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బావా. బాయ్ బావా. సరే, వెళ్దామా? దీని తల్లి, ప్రేమిస్తే గిన్ని తిప్పలా? నా ప్రేమలో ఇవన్నీ నడవు. నైట్కి నైటే భావం తీసుకొని చెన్నైకో చైనాకో చెక్కేసుడే. ఏంటమ్మా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదమ్మా. అమ్మా, నేనుంటున్న ఇంట్లో అంతమంది పనివాళ్లున్నారు. మీరే ఎందుకు సంతకొచ్చి స్వయంగా కొంటారు? నా కుటుంబమే నాకు ముఖ్యం మృదులా. వారికి సంబంధించిన ప్రతి పని నేనే చేయాలి. ఈ చేతులతోనే వండి పెట్టాలి. అదో తృప్తి, అంతే. అమ్మా, ప్రేమ గొప్పదా, కుటుంబం గొప్పదా? దేనికదే గొప్పమ్మా. నా ప్రేమ వల్ల నా కుటుంబాన్ని, నేను కావాలనుకున్న ఆయన కుటుంబాన్ని దూరం చేసింది. ఎంత సంతోషంగా ఉందామన్నా ఏదో ఒక వెలితే. అందుకే కుటుంబమే గొప్ప తల్లే. అయినా ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావేంటి? ఏం లేదమ్మా, ఊరికే. ఏమైంది? ఇంజన్ లాక్ అయినట్టుంది మేడం. సరే, దిగి చూడు. అమ్మా, ఏంటమ్మా? మీ ఆడబిడ్డ.
వదినా వద్దు. నీ నోటితో వదిన అని పిలవద్దు, నన్ను తాకొద్దు. చెప్పులు కాబట్టి కాల్తో తన్నేశాను. నన్ను తాకితే ఇక్కడే నన్ను నేను తగలబెట్టుకుంటాను. బ్రాహ్మణి, శిక్ష ఏదైనా ఉంటే నాకు వే. మీ అన్నయ్యకి చెల్లెలి ప్రేమ కావాలి, నా పిల్లలకి మేనత్త ఆశీర్వాదం కావాలి. నీకు తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే నేరం. తప్పుకి క్షమాపణ ఉంటుంది, నేరానికి శిక్ష మాత్రమే ఉంటుంది. నువ్వు చేసింది నేరం, దానికి నీకు శిక్ష పడాల్సిందే. 25 ఏళ్లుగా నేను మీ అన్నయ్య నిన్ను దూరం చేసుకొని శిక్షని అనుభవిస్తూనే ఉన్నావమ్మా. నాకు మీరన్నా మీ కన్నీళ్లన్నా అసహ్యం. మేడం, కార్ రెడీ. ఏంటమ్మా ఇది? ఎంత ప్రేముంటే మాత్రం ఆవిడ చెప్పుల్ని నువ్వు... మావయ్య గారు తనని కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు, గాజు బొమ్మలా చూసుకున్నారు. అలాంటి పాదాలు నా కళ్ళ ముందు నేల మీద చెప్పులు లేకుండా నడవటం నేను చూడలేకపోయానమ్మా. అమ్మా, నువ్వెంత ప్రేమిస్తుంటే ఆవిడకేమైనా అర్థం అవుతుందా? పిచ్చగాడి మీద చూపించిన ప్రేమ కూడా నీ మీద చూపించట్లేదు. అది నీకు అర్థం కావట్లేదా? నువ్వు చూస్తున్న బ్రాహ్మణి కాదమ్మా. తను వేరు, తనకన్నీ ఎక్కువే. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. ప్రేమించే మనసుండబట్టే ఆ మనసుకైనా చిన్న గాయాన్ని కూడా తట్టుకోలేకపోతోంది. ఎన్నాళ్ళైనా మర్చిపోలేకపోతోంది. ఏంటి బాలాజీ, ఇంత గొప్ప మనుషుల్లా నువ్వు విడదీసింది, ఇంత గొప్ప ప్రేమల్లా నువ్వు దూరం చేసింది? అమ్మ నాన్నల ప్రేమ బ్రాహ్మణి అమ్మలో కోపాన్ని రగిల్చింది. ఇప్పుడు వాళ్ళ పిల్లల ప్రేమలు ఈ దూరాన్ని ఇంకెంత పెంచుతాయో అని భయం వేస్తుంది.
రేపు నిశ్చితార్థంలో ఏం జరుగుతుందో అది నీదే భారం స్వామి. రేపు మధు వాళ్ళ ఫంక్షన్కి వస్తే అసలు ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? ఏం అర్థం కావట్లేదు. మృదులా, అమ్మా, ఏంటే తెల్లవారితే ఫంక్షను, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, నువ్వేదో ఆలోచిస్తూ కూర్చున్నావు. ఏం లేదమ్మా, ఒక 10 నిమిషాలు నన్ను వదిలే, నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. సరే, త్వరగా వచ్చి. హ్మ్.